సంధ్య టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు నన్ను ఎంతగానో ఆదరించి నాకు సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ ఛానల్ ద్వారా ఇక ముందు నుంచి భారత రాజ్యాంగం సవరణ చట్టాలు పార్టుల రూపంలో మీ ముందుకు రాబోతుంది. చూసి షేర్ చేసి లైక్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ముందుకు రాబోతుంది పల్లె పల్లెకు కదలిన భారత రాజ్యాంగం. పల్లె పల్లెకు కదలిన రాజ్యాంగం. ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన వారు బహుజన 9 న్యూస్ ఎండి మండపల్లి శివారెడ్డి గారు మరియు బహుజన్ 9 న్యూస్ డైరెక్టర్ మార్ శేఖర్ గారు. ముందుగా ఎండి శివారెడ్డి గారు పల్లె పల్లెకు రాజ్యాంగం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఆలోచనకు మెచ్చిన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మాధవరంపూడి గ్రామవాసి బహుజన ఐక్యవేదిక కువైట్ వ్యవస్థాపకులు మహా అధినేత మార్ శేఖర్ గారు తాను గత కొన్ని సంవత్సరాలుగా కువైట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న అతను తాను సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని అంబేద్కర్ ఆశయాల కోసం ఖర్చు చేస్తానన్నారు. అప్పుడు వీరిద్దరూ కలిసి పల్లె పల్లెకు రాజ్యాంగం అనే అంబేద్కర్ జీవిత చరిత్ర చేరవేయాలనే లక్ష్యంతో డిసెంబర్ 6వ తేదీ 2018 సంవత్సరంలో బహుజన 9 న్యూస్ ఆధ్వర్యంలో పల్లె పల్లెకు రాజ్యాంగం కదిలింది అనే ప్రోగ్రాం ద్వారా కర్నూలు జిల్లా గార్కేయపురం అనే గ్రామం నుండి ప్రారంభించారు. ఈ వేదిక ముఖ్య ఉద్దేశం తెలుపుతూ అంబేద్కర్ వాసులు అనే సంఘములుగా పార్టీలుగా ఏర్పడి విడివిడిగా పనిచేస్తూ తమ బలం తమకు తెలియక ఎక్కువ జనాభా మరియు ఓట్లు కలిగి ఉండి కూడా రాజ్యాధికారంలోకి భాగస్వాములు కాలేకపోతున్నారు. దానికి కారణము ఓటు విలువ తెలియకపోవడం మరియు ఆ ఓటు సగటు మనిషికి రావడానికి కారకులెవరో తెలియకపోవడమే. అందుకని అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మరియు ఆయన చేసిన పోరాటాలు, భరించిన అవమానాలు, మనకు హక్కులు సాధించి పెట్టడం కోసం చేసిన త్యాగాలు సామాన్య ప్రజలకు ఒక ప్రాజెక్టు ద్వారా సినిమా రూపంలో చూపిస్తూ వివరిస్తూ ప్రజలను చైతన్యం పరచడం దీని ప్రధాన ఉద్దేశం అనుకున్నారు. అందులో భాగంగా కరోనాను సైతం లెక్క చేయకుండా గ్రామాలలో రాజ్యాంగం పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తూ అంబేద్కర్ జీవిత చరిత్రను సినిమా రూపంలో చూపిస్తూ తెలుగు రాష్ట్రాలలో వందల గ్రామాలలో మరియు చిన్న పెద్ద పట్టణాలలో చిన్న చిన్న సభలు సమావేశాలు నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా అంబేద్కర్ నిజాన్ని మరియు హక్కులను విరివిరిగా ప్రచారం చేస్తున్నారు. ఇక రెండో విషయం అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం. అందులో ఉన్న ప్రాథమిక హక్కులను మరియు ప్రభుత్వం పాటించవలసిన ఆదేశిక సూత్రాలను వివరిస్తూ 72 ఏళ్లుగా ప్రభుత్వాలు ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయో వివరిస్తూ రాజ్యాంగం అవగాహన యాత్ర మరియు సదస్సులు నిర్వహిస్తూ ప్రజల చైతన్యం పరుస్తూ అంబేద్కర్ వాసులు అందరికీ ఒక వేదిక మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని అందరికీ అర్థమయ్యే భాషలలో వివరిస్తూ తెలుగు రాష్ట్రాలలో అనువాదం చేసి అందిస్తున్నారు. ఇలా ప్రజలను చైతన్యపరచాలని అంబేద్కర్ గారు తాను కల్పించిన హక్కుల ద్వారా చదువుకొని ఉద్యోగాలు పొంది ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు చెయ్యలేని ఆశించారు. ఆయన వారసుడుగా ఈ పనులు చేస్తున్నాము. ఇందులో అందరినీ చైతన్యం పరిచి
అధికారంలో మన వాటా మనం లాక్కోవాలి అనే తపన ఉంది. అదే మనస్తాపం కూడా. ఆర్థికంగా, సామాజికంగా మన జాతులు ఎదగాలి అంటే ముందు రాజకీయంగా ఎదగాలి. అధికారంలో మనము కూడా ఉండాలని అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు చేసుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అంబేద్కర్ గారు కూడా మంచి ఉద్యోగం చేసుకొని తనకు నచ్చిన దేవుడిని కొలుస్తూ హాయిగా తన కుటుంబంతో గడిపి ఉంటే మనము ఎలా ఉండేవాళ్ళమో, ఎక్కడ ఉండేవాళ్ళమో అని మేము ఆలోచించాము. అందుకే ఇంత మా శక్తి వాంఛన లేకుండా చేస్తూ అందరితో కలుస్తూ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుచున్నాము. అలా మొదలుపెట్టిన వీరు బహుజన్ 9 న్యూస్ ఆధ్వర్యంలో అందరినీ ఒకచోటు చేర్చే ఒక వేదిక మాత్రమే అని మిత్రులకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ప్రతి గ్రామాలలో గ్రంథాలయాలకి రాజ్యాంగం పుస్తకాలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. రండి, మీరు ఈ యాగంలో భాగస్వాములు కండి. బహుజనులందరూ ఏకం కావాలి. మన త్యాగాలు ఏమిటో తెలుసుకోవాలి. ఎవరి హక్కులు వాళ్ళు తెలుసుకుంటూ ముందుకు సాగాలి. జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై బహుజన.